నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. పెట్రోల్ రేట్లు మండుతున్నాయి. అందుకే ఇప్పుడు సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపే మళ్ళింది. అయితే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీల రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే కస్టమర్ల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రం లాంటి స్కీమ్ను తీసుకొచ్చింది. అదే పిఎంఈ డ్రైవ్ పథకం. ఏకంగా 10,900 కోట్ల రూపాయల బడ్జెట్తో నడుస్తున్న ఈ మెగా సబ్సిడీ పథకంలో ఇప్పుడు కేంద్రం భారీ పరిశ్రమల శాఖ కొన్ని కీలక మార్పులు చేస్తుంది. ఎలక్ట్రిక్ 2 వీలర్లు 3 వీలర్లు కొనే వారికి సబ్సిడీ గడువు తేదీలను మార్చేస్తుంది. మరి కొత్త డెడ్ లైన్స్ ఏంటి? ఏ రేటు లోపు ఉన్న ఈవీ కొంటే మీకు సబ్సిడీ వస్తుంది? ఎలక్ట్రిక్ వాహనం కొనాలని ప్లాన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ మొబిలిటీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా రాయితీలు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతంలో ఉన్న FAME స్కీమ్ స్థానంలో ఈ PME డ్రైవ్ పథకాన్ని 10,900 కోట్ల నిధులతో లాంచ్ చేసింది. మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నప్పుడు మీ జేబు మీద పడే భారాన్ని తగ్గించి కొంత మొత్తాన్ని కంపెనీలకే నేరుగా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. తద్వారా మీకు తక్కువ రేటుకి బండి వస్తుంది. అయితే ఈ పథకంలో ఇచ్చే రాయితీలు, గడువు తేదీలు, నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ల కొనుగోలుదారులకు గడువును పెంచి పెద్ద ఊరటనిచ్చింది. అదే సమయంలో బండి రేటు ఎంత పడితే అంత ఉంటే సబ్సిడీ రాదని ఒక ప్రైస్ క్యాప్ కూడా పెట్టింది. PME డ్రైవ్ స్కీమ్ లో కేంద్రం చేసిన మొదటి అతిపెద్ద మార్పు గడువు పెంపు. పాత నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లపై రాయితీ పొందే గడువు మార్చి 31, 2026తో ముగిసిపోవాలి. కానీ ఇప్పుడు దాన్ని జూలై 31, 2026కు పొడిగించారు. అంటే ఈ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీ అందుతుంది. మీరు ₹1,00,000 ఈవీ బైక్ కొన్నా సబ్సిడీ రాదు. కంపెనీ నిర్ణయించిన ఎక్స్ షోరూమ్ ధర ఆధారంగా కేంద్రం ఒక లిమిట్ పెట్టింది. ఎలక్ట్రిక్ 2 వీలర్ల ధర 1,50,000 లక్షల లోపు ఉంటేనే ఈ స్కీమ్ వర్తిస్తోంది. అలాగే ప్యాసింజర్లను, సరుకులను మోసుకెళ్లి ఈ రిక్షాల విషయానికి వస్తే వాటి ధర 2.5, 2.5 లక్షల లోపు ఉండాలి. వీటికి మార్చి 31, 2028 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ 10,900 కోట్లే కాబట్టి దేశంలో అమ్ముడయ్యే ప్రతి బండికి సబ్సిడీ ఇవ్వటం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది. స్కీమ్ కింద దేశవ్యాప్తంగా గరిష్టంగా 24,99,120 ఎలక్ట్రిక్ 2 వీలర్లకు మాత్రమే మద్దతు ఇస్తారు. అలాగే ఈ రిక్షాల కోటాను 39,034 యూనిట్లకు పరిమితం చేశారు. భారీ లోడ్లు మోసే ఎలక్ట్రిక్ 3 వీలర్ల టార్గెట్ ఇప్పటికే పూర్తయిపోవడంతో వీటికి సంబంధించిన రాయితీలను డిసెంబర్ 26, 2025 నుంచే నిలిపివేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే, అంటే ముందు వచ్చిన వారికి ముందు అనే బేసిస్ మీద నడిచే స్కీమ్. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఈ 10,900 కోట్ల నిధులు జూలై 2026 కంటే ముందే అయిపోతే, ఏ క్షణంలో ఫండ్స్ అయిపోతే ఆ క్షణమే ఈ పథకాన్ని ఆటోమేటిక్ గా నిలిపివేస్తారు. ఆ తర్వాత మీరు కొన్న వాహనాలకు ఎటువంటి రాయితీలు ఉండవు. వాహనంలో ఉండే బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం 2 ఆప్షన్లను ఇస్తుంది. ఒకటి, బ్యాటరీ సైజును బట్టి వారు నిర్ణయించిన ఒక నిర్దిష్ట మొత్తం. 2, వాహనం మొత్తం ధరలో గరిష్టంగా 15%. ఈ రెండిటిలో ఏది తక్కువైతే ఆ అమౌంట్ ను మాత్రమే కస్టమర్ కు రాయితీగా ఇస్తారు. ఇది నేరుగా బండి కొనేటప్పుడే ఎక్స్ షోరూమ్ ధరలో తగ్గిపోతోంది. పర్యావరణాన్ని కాపాడుతూ నెలవారీ పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవాలని అనుకునే సామాన్యులకు ఈ పథకం ఒక గొప్ప అవకాశం. అయితే 2 వీలర్లకు జూలై 2026 వరకు గడువు పెంచడం ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ నిధులు ఉన్నంత వరకే ఈ ఆఫర్ ఉంటుందని మర్చిపోకండి. మీరు ఈ బైక్ కొనాలని ప్లాన్ చేసుకుంటే ఆ ఫండ్స్ అయిపోక ముందే నిర్ణయం తీసుకోవడం బెస్ట్.